వైసీపీకి ఏం సంబంధం, నాకేం సంబంధం? గవర్నమెంటు జీవోని విడుదల చేయడం జరిగింది 124ని. దానిలో సుమారు 20 ఎకరాలు గునుపూడిలో ఉన్నటువంటి భూమిని కేటాయిస్తూ జీవో ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఎన్నికలు సమీపించేసరికి ఎవరు దానిలో పార్టిసిపేట్ చేయలేదు ఫస్ట్ కాల్లో. అంచేత అది ఆ సందర్భంలో ఆ యొక్క టెండరు ఆగటం జరిగింది. కానీ సడన్గా ఒక రోజున అధికారులందరూ కూడా కాళ్ళ మండలంలో ఉన్నటువంటి పెదమెరం గ్రామం సందర్శించటం, అక్కడ ఏదో కలెక్టరేట్ నిమిత్తం స్థల పరిశీలన చేశాము అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. దాంతో భీమవరం ప్రజలందరూ కూడా ఆందోళనకు గురవటం జరిగింది. ఆ సందర్భంలో డిసెంబర్లో మనం దాని మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీని మీద అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ మరియు కేంద్ర మంత్రివర్యులు సమాధానం చెప్పాలి, ప్రజలకి వివరణ ఇవ్వాలని చెప్పి అడగటం జరిగింది. వెంటనే స్థానిక శాసనసభ్యులు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇది ఎక్కడికి తరలిపోవట్లేదు, ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు, ఏదైతే భీమవరంలో హెడ్ క్వార్టర్ పెట్టారో ఈ హెడ్ క్వార్టర్ నుంచి కలెక్టరేట్ అనేది ఎక్కడికి తరలిపోదు, నాది బాధ్యత, ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. కానీ గత కొన్ని రోజులుగా ఇదే అంశం మళ్ళీ తెర మీదకి రావడం జరిగింది. ఉండి శాసనసభ్యులైనటువంటి డిప్యూటీ స్పీకర్ గారు ముఖ్యమంత్రిని కలవటం, ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారిని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కి శంకుస్థాపనకు మీరు రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పి ఆయన కోరినట్టుగా పత్రికల్లో మాత్రమే చూడటం జరిగింది. దాంతో మళ్ళీ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన బయలుదేరింది. ఇది భీమవరం ఎమ్మెల్యే గారేమో ఎక్కడికి కాదంటా ఉన్నారు, ఉండి ఎమ్మెల్యే గారేమో శంకుస్థాపన అంటా ఉన్నారు. ఈ కన్ఫ్యూజను ఏంటనేటటువంటి ఆలోచన చేయటం జరుగుతూ ఉంది. ఉండి శాసనసభ్యులు చెప్పినట్టుగా పెదమెరం గ్రామంలో ఆయన ఏదైతే శంకుస్థాపన చేయాలని ప్రతిపాదన చేస్తూ ఉన్నారో దానికి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయా అనేటటువంటిది ప్రజలకి తెలియవలసినటువంటి అవసరం ఉంది. పైపెచ్చు భీమవరంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్థలాన్ని క్లారిఫై చేయకోకుండా, లేకపోతే దాన్ని రద్దు చేయకోకుండా, కొత్త ప్రతిపాదన లేకోకుండా శంకుస్థాపన ఎలా జరుగుద్ది? పక్కన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారేమో శంకుస్థాపన అని చెప్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారేమో నోరు మెదపరు, ప్రజలకు వివరణ ఇవ్వరు. దయచేసి ఎమ్మెల్యే గారికి, రామాంజనేయులు గారికి నేను చెప్పేది ఏంటంటే, ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని ప్రజలు 3 సార్లు శాసనసభ్యులు చేశారు, 3 పార్టీల నుంచి. అంటే పార్టీ మారితే జనరల్గా వ్యతిరేకత ఉంటుంది. మీరు 3 పార్టీలు మారినా ప్రజలు మిమ్మల్ని నమ్మారంటే మీ మీద ప్రజలకు ఏదో ఒక విశ్వాసం ఉంది. కానీ ఈ రోజున ఎంతో కృషి చేసి తీసుకొచ్చినటువంటి ఈ హెడ్ క్వార్టర్ని తీసుకెళ్ళి మీరు వేరే వాళ్ళకి దారదత్తం చేస్తామంటే ప్రజలు ఎవరు ఊరుకోరు. ఖచ్చితంగా ఏదైతే 124 జీవో ప్రకారంగా ఆ యొక్క 20 ఎకరాల స్థలాన్ని ఇచ్చారో ఆ స్థలంలో నిర్మాణం చేయాలి ఖచ్చితంగా. ఏదైనా అలా కాదని కనుక స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకుంటే ఇది భీమవరం ప్రజలు ఊరుకోరు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా ప్రజ్వలిస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను.